హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో సొరకాయతోటి పప్పుచారు ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఎప్పుడూలాగా సొరకాయతోటి సొరకాయ కూర, సొరకాయ పప్పు కాకుండా ఈ విధంగా ట్రై చేసి తినండి. రోజు తినే అన్నం ఈ కూరతోటి 2 ముద్దలు ఎక్స్ట్రా తింటారు. దీనికోసం ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులోకి 1 గ్లాస్ వరకు కందిపప్పును తీసుకోండి. నీట్గా 2 టైమ్స్ వాష్ చేసి తీసుకోండి. ఇందులోకి 3 గ్లాసుల వరకు వాటర్ని పోసుకోండి. ఇలా 1 గ్లాస్ కందిపప్పుకి 3 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. కుక్కర్కి మూత పెట్టుకొని దీన్ని స్టవ్ మీద పెట్టుకోండి. స్టవ్ వెలిగించుకొని మీడియం టు హై ఫ్లేమ్లో మంటను పెట్టుకొని 4-5 విజిల్స్ రానివ్వండి. ఇందులోకి కావాల్సినవి 1 ఉల్లిపాయ, 1 టమాటా, 4 పచ్చిమిర్చి, సొరకాయ అండి. ఈ సొరకాయలో పావు వంతు వేసుకుంటే సరిపోతుంది. మీడియం సైజు చింతపండుని నీట్గా కడిగి ఈ విధంగా వాటర్ పోసి నానబెట్టి పెట్టుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా, సొరకాయని ఈ విధంగా కట్ చేసి ప్లేట్లోకి తీసుకోండి. కొంచెం కరివేపాకును కూడా తీసుకోండి. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా మీడియం సైజులో కట్ చేసి తీసుకోండి. కుక్కర్కి 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెని పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి తాలింపు దినుసులను యాడ్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ వరకు పచ్చిశనగపప్పును వేసుకోండి. 2 ఎండుమిర్చిని ఈ విధంగా తుంచి వేసుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తాలింపుని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. తాలింపు బాగా వేగిన తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని, పచ్చిమిర్చిని, కొంచెం కరివేపాకును వేసుకోండి. 2 నిమిషాల వరకు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయల్ని, పచ్చిమిర్చిని ఆయిల్లో ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని మొత్తాన్ని బాగా కలపండి. ఇప్పుడు ఇందులోకి 6 లేదా 8 చిన్నుల్లిపాయల్ని ఈ విధంగా పొట్టు తీసి కోర్సుగా దంచి యాడ్ చేసుకోండి. ఈ టైంలో ఇవి యాడ్ చేసుకోవడం వలన ఫ్లేవర్ చాలా బాగుంటుంది. పప్పుచారు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చిన్నులపాయలను వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టుకొని ఫ్రై చేసుకోండి. 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసుకున్న సొరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి. సొరకాయ ముక్కల్ని వేసుకున్న తర్వాత గరిటెతోటి తాలింపు మొత్తం కలిసే విధంగా బాగా కలపండి. ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని ముక్క మెత్తగా అయ్యేంత వరకు మనం లో టు మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టుకొని వీటిని కుక్ చేసుకోవాలి. సొరకాయ సాఫ్ట్గా కుక్ అయ్యేలోపు ఈ ముందుగా ఉడకబెట్టుకున్న పప్పుని మెత్తగా మెదుపుకోవాలి. ఇక్కడ పప్పు బాగా ఉడికింది కానీ వాటర్ లేవండి. అందుకని చెప్పి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని నేను కొంచెం లూజ్గా దీన్ని ప్రిపేర్ చేసుకున్నాను. ఈ విధంగా మెదుపుకొని పక్కన పెట్టుకోండి. మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని సొరకాయ ముక్కలు ఉడికినాయా లేవా చెక్ చేసుకోండి. ఇక్కడ సొరకాయ ముక్కలు అనేవి గరిటెతోటి బ్రేక్ చేస్తే 2గా అయితే సరిపోతుందండి. మరీ ఎక్కువ సాఫ్ట్గా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా కుక్ అయిన తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాను వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపుని, రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. 1 టీ స్పూన్ వరకు కారాన్ని, 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా వేసుకొని మొత్తాన్ని బాగా కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని 5 నిమిషాల వరకు వీటిని కుక్ చేసుకోండి. 5 నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకోవడం వలన టమాటా కూడా ఆనియన్స్తో పాటు మగ్గుతుంది. నిమిషాల తర్వాత మూత తీసి గరిటెతోటి బాగా కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండులోని రసాన్ని దీంట్లోకి యాడ్ చేసుకోండి. ఇలా చింతపండు రసాన్ని యాడ్ చేసుకున్న తర్వాత 150 ml వరకు వాటర్ని కూడా పోసుకొని మొత్తాన్ని బాగా కలిపి టేస్ట్ చూసి ఉప్పుని అడ్జస్ట్ చేసుకోండి. చింతపండును బట్టి వాటర్ ఎక్కువ తక్కువ పడతాయి. మీరు టేస్ట్ చూసుకొని ఉప్పు, కారం ఒకసారి చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఈ చింతపండు పులుసులో సొరకాయ ముక్కలు బాగా ఉడికేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. ఈ విధంగా పులుసు మరిగిన తర్వాత మూత తీసుకొని ఒక ముక్కని కట్ చేసి చూడండి. ఈ విధంగా సాఫ్ట్గా కుక్ అయిందంటే ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న పప్పుని యాడ్ చేసుకోండి. ఒకవేళ మీకు ముక్క ఉడకలేదంటే ఇంకొక 5 నిమిషాలు దీన్ని మూత పెట్టి ఉడికించుకోవాలి.
ఈ విధంగా ఇందులోకి పప్పుని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి కలిపి ఒకసారి టేస్ట్ని చెక్ చేసుకోండి. ఉప్పు సరిపోకపోతే ఉప్పుని యాడ్ చేసుకోండి. ఇందులోకి 1 టీ స్పూన్ వరకు సాంబార్ పౌడర్ని కూడా వేసుకోండి. మొత్తాన్ని బాగా కలిపి మూత పెట్టుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పొంగు వచ్చేంత వరకు వీటిని మరిగించుకోవాలి. ఇలా 5 నిమిషాలు మరిగించుకున్న తర్వాత చూడండి, ఈ విధంగా పప్పుచారు మీద నురుగు అనేది వస్తుంది. పప్పుచారు పైన ఈ విధంగా నురుగు వచ్చినంత వరకు మరిగిని అంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. అంతేనండి, సొరకాయ పప్పుచారు రెడీ అయ్యింది. వేడివేడి అన్నంలో సొరకాయ పప్పుచారుతో తిన్నారంటే రోజు తినేదానికంటే 2 ముద్దలు ఎక్స్ట్రానే తింటారు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణాస్ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.